ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులకు హృదయపూర్వక మార్చ్ 3వ తేదీన ఆకాశంలో ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక క్షణం ఆవిర్భవిస్తోంది. పౌర్ణమి చంద్రుడు కేతు గ్రహణంలోకి పూర్తిగా ప్రవేశించబోతున్నాడు. ఇది సాధారణ చంద్రగ్రహణం కాదు, సంపూర్ణ కేతుగ్రస్త చంద్రగ్రహణం. సో మనం ఈ వీడియోలో ఖచ్చితమైన సమయాలు, స్నాన నియమాలు, జపాలు, దానాలు, ఎవరు చూడకూడదు, శాస్త్ర ప్రమాణాలు ఏమంటున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో తేదీ మార్చ్ 3 మంగళవారం 2026వ సంవత్సరం. మాసం ఫాల్గుణ పౌర్ణమి. గ్రహణం సంపూర్ణ కేతుగ్రస్త చంద్రగ్రహణం. గ్రహణ ప్రారంభ సమయం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు, మధ్యకాలము 5 గంటల 3 నిమిషాలు, మోక్షకాలం 6 గంటల 47 నిమిషాలు. భారతదేశంలో ప్రవేశం సుమారు 5 గంటలకు జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో చంద్రోదయం తర్వాత మాత్రమే కనిపిస్తుంది. దాదాపు 6 గంటల నుంచి 6 గంటల 46 నిమిషాల వరకు మాత్రమే స్పష్టంగా ఉంటుంది ఈ యొక్క గ్రహణం. సో గ్రహణం పట్టగానే పట్టు స్నానం, విడిచిన వెంటనే విడుపు స్నానం చేయాలి. 5 గంటలకి స్నానం చేసి జపం ప్రారంభించండి. సాయంత్రం 6 గంటల 46 నిమిషాల తర్వాత విడుపు స్నానం చేయండి. ఆరోగ్యం సహకరిస్తే శిర స్నానం చేయాలి. సాధ్యం కాకపోతే కనీసం కంఠ స్నానం చేసుకోవచ్చు. అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యవంతులు స్నానం చేసి తడి వస్త్రంతో శరీరం తుడిచినా కూడా శాస్త్రానుసారం ఫలం ఉంటుంది. గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలకు పూర్తి రిలాక్సేషన్ ఉంటుంది. ఆహార నియమాలు ఏంటి అంటే, శక్తి ఉన్నవారు గ్రహణం వీడిన తర్వాతే భోజనం చేయండి. ఆత్రులు, అనారోగ్యులు, పిల్లలు ఇటువంటి వారు ఉదయం 11 గంటల లోపే భోజనం ముగిస్తే మంచిది. 11 తర్వాత అవసరమైతే తేలికపాటి ద్రవాహారం మాత్రం తీసుకోవచ్చు. గ్రహణ సమయంలో వండిన ఆహారం వాడకూడదు. గ్రహణం వీడిన తర్వాత ఇల్లు శుభ్రపరిచి నీళ్లు చల్లి కొత్తగా వండుకొని తినాలి. ఈ యొక్క గ్రహణ సమయం శాస్త్ర ప్రకారం మహాపుణ్యకాలం. మంత్రజపం, నవగ్రహ శాంతి, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఓం నమ శివాయ పంచాక్షరి ఇటువంటివి చేసుకుంటే మంచిది. జ్యోతిషం ప్రకారము మంత్రకారులకు రాహు సిద్ధికారకుడు, కేతువు మంత్రసిద్ధి ప్రసాదకుడు. అంటే ఈ సమయంలో చేసిన జపం, తపస్సు, పారాయణం అనేక రెట్ల ఫలితాలను ఇస్తూ ఉంటుంది. గ్రహణ సమయంలో చేయకూడనివి